పోటీ ప్రపంచంలో నెగ్గేందుకు పరుగులు, ముందుకెళ్లే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లు, జీవితాన్ని ఆస్వాదించాలనే ఆలోచనలు, కొత్త కొత్త పరిచయాలు, కారణాలేవైనా వయోభేదం లేకుండా సినీ, బుల్లితెర, రాజకీయ ప్రముఖులు మత్తుకు దగ్గరవుతున్నారు. డ్రగ్స్ను కొనేటప్పుడు, వాడేటప్పుడు ఎక్కడా తమ ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. మొయినాబాద్లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన ఘటనతో మత్తుప్రియులతో పాటు పెడ్లర్లు అప్రమత్తమైనట్లు పోలీసులు గుర్తించారు. మత్తు పదార్థాల సరఫరా కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ పెడ్లర్ ఫోన్లో కొందరు సినీ, బుల్లితెర నటుల ఫోన్ నంబర్లు ఉన్నాయి. వారితో అతడు సన్నిహితంగా దిగిన ఫోటోలు కనిపించాయి. వారితో ఎలా పరిచయమని ప్రశ్నిస్తే కస్టమర్స్ అంటూ సమాధానమిచ్చాడు. బెంగళూరు నుంచి సరకు తీసుకొచ్చి ఏజెంట్ ద్వారా చేరవేస్తామని నిందితుడు చెప్పాడు. కానీ వారంతా మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు, వాడినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితి అంటూ ఒక ఇన్స్పెక్టర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నామనే విచక్షణ మరచి తప్పటడుగులు వేస్తున్నారని, పలుకుబడితో కేసు నుంచి బయటపడగలమనే ధీమాతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారి ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటీవల మొయినాబాద్, అజీజ్ నగర్లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్, మద్యం పార్టీ నేపథ్యంలో ఈగల్ బృందం దాడి చేసింది. ఆ దాడితో ఫామ్ హౌజులు, పబ్బుల్లో మత్తు పార్టీలకు వెళుతున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అప్రమత్తమైనట్లు తెలిసింది. డ్రగ్స్ సరఫరా ముఠాలపై పోలీసు నిఘా పెరిగిందనే సమాచారంతో కొందరు ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులకు పట్టుబడిన నైజీరియన్లో అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్లో ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో వాచ్మెన్, సహాయకుల ఫోన్ నంబర్లు బయటపడుతున్నాయి. వీరంతా నెల సంపాదనను ఒక్క డోసు కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారని పోలీసులు ఆరా తీస్తే కొత్త కోణం వెలుగులోకొచ్చింది. తమ ఆనవాళ్లు బయటపడకుండా ఉండేందుకే తమ వద్ద పనిచేసే వారిని ప్రముఖులు పావులుగా ఉపయోగించుకుంటున్నారని తేలింది. ప్రత్యేక సందర్భాలు, వీకెండ్ పార్టీలు, వ్యక్తిగత వినియోగానికి కావలసిన డ్రగ్స్ కోసం ముంబై, బెంగళూరు, గోవాల్లోని ప్రధాన పెడ్లర్స్కు సమాచారమిస్తున్నారు. వారి నుంచి సబ్ పెడ్లర్స్ కొరియర్ ద్వారా వీరికి అందుతున్నాయి. ఆ లావాదేవీలకు ప్రముఖులు తమ వద్ద పనిచేసే వారి ఫోన్ నంబర్లు, యూపీఐ ఖాతాలు ఉపయోగిస్తున్నారు. ఆ పార్సిల్ ఎవరి కోసం రప్పించారనే వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. వాటిలో మత్తు పదార్థాలు ఉన్నట్లు అధిక శాతం మంది పనివాళ్లకు కనీసం తెలియదని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇటీవల పోలీసులు డిపోర్టేషన్ చేసిన నైజీరియన్ వద్ద స్థిరాస్తి, ఐటీ, ఫార్మా కంపెనీల యజమానుల ఫోన్ నంబర్లను గుర్తించారు. వాటిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తే స్విచ్ ఆఫ్ అయ్యాయి. వాటిపై తమ సంస్థ పేరుతో అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఆ సిమ్లు కేటాయించామని ఒక ఫార్మా యజమాని స్పందించినట్లు తెలిసింది. పాతబస్తీకి చెందిన ఒక డ్రగ్ పెడ్లర్ వద్ద బుల్లితెర నటీనటుల ఫోన్ నంబర్లు గుర్తించారు. వారికి నేరుగా మత్తు పదార్థాలు ఇవ్వలేదని, వారి వద్ద పనిచేసే సహాయకులకు పార్సిల్ ఇస్తుంటామని విచారణలో అంగీకరించినట్లు సమాచారం. మత్తు పదార్థాల కట్టడిలో కఠినంగా వ్యవహరించారని ప్రభుత్వం ఆదేశించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. డ్రగ్స్ స్మగ్లర్లు, పెడ్లర్ల ఫోన్లలో లభించే నంబర్లు, వివరాల ఆధారంగా జాబితా సిద్ధం చేస్తున్నారు. చిట్టాలోని కొనుగోలుదారులకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో మత్తు పదార్థాలు ఉపయోగించి పట్టుబడిన వారిపై తాజాగా నిఘా పెంచారు. వారి కదలికలు, ప్రైవేటు పార్టీల నిర్వహణ తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.